శ్రీగురుభ్యో నమ. అస్మత్పరమగురుభ్యో నమ. అస్మత్సర్వగురుభ్యో నమ. మాతృభ్యో నమ. పితృభ్యో నమ. మాతాపితృభ్యో నమ. శ్రీమతే నారాయణాయ నమ. శ్రీమతే విశ్వక్సేనాయ నమ. శ్రీమతే హయగ్రీవాయ నమ. శ్రీమాత్రే నమ. కైలహరీం హసకలహరీం సకలహరీం జ్ఞానానందమేందేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం ధునోతు ధ్వాంతం నః అనేటటువంటి 43వ శ్లోకం మనం చెప్పుకోబోతున్నాం. ధునోతు ధ్వాంతం నః తుళితదళితేందీవరవనం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసః వసంత్యస్మిన్ మన్యే బలమధనవాటీ విటపినాం. ధునోతు ధ్వాంతం నః తుళితదళితేందీవరవనం ఘనస్నిగ్ధ శ్లక్ష్మం చికురనికురుంబం తవ శివే యదీయం సౌందర్యం సహజం ఉపలబ్ధుం సుమనసః వసంత్యస్మిన్ మన్యే బలమధనవాటీ విటపినాం. హే శివే, ఓ పార్వతీమాత, యదీయం ఏ నీ కేశములకు సంబంధించిన సహజం స్వభావసిద్ధమైన సౌరభ్యం పరిమళమును ఉపలబ్ధుం పొందుటకు బలమధన బలాసురుని సంహరించిన ఇంద్రుని యొక్క వాటీ విటపినాం నందనోద్యానములోని కల్పవృక్షముల యొక్క సుమనసః పుష్పములు అస్మిన్ ఈ నీ కేశబంధమునందు వసంతి వసించుచున్నవి. మన్యే భావించుచున్నానో అటువంటి తుళిత పోలికగా తీసుకొనబడిన పోల్చబడిన దళిత వికసించిన ఇందీవరవనం నల్ల కలువల సముదాయము కలదియును ఘనస్నిగ్ధం మేఘము వలె దట్టమైనదియు చిక్కనైన సుగంధ తైలముతో శోభిల్లినదియు అయినదియు నునుపైనదియు శ్లక్ష్ణం ముదువైనదియు అయిన తవ నీ యొక్క చికుర నికురుంబం కేశముల సమూహము కేశపాసములు నః మా యొక్క ధ్వాంతం చీకటిని అజ్ఞానమనే చీకటిని ధునోతు పోగొట్టునుగాక. తల్లి పార్వతీదేవి, అప్పుడే వికసిస్తున్న నల్ల కలువల సమూహముతో సాటి అయినదియు మేఘము వలె దట్టమైన నునుపైన సుగంధ తైలముతో కూడిన విధముగా మెత్తనిదియు అయిన నీ శిరోజముల సమూహము కేశపాసములు మాలోని చీకటి అనే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుగాక. నీ కేశములకు సహజంగా ఉన్న సుగంధాన్ని తాము పొందడానికేమో బలుడనే రాక్షసుని చంపిన ఇంద్రుని యొక్క నందనోద్యానములో ఉన్న కల్పవృక్షపు పుష్పములు నీ కేశ సమూహాన్ని చేరి అక్కడ ఉంటున్నాయని నేను భావిస్తున్నాను అని ఈ శ్లోకంలో మనకి శంకరాచార్యులు గారు చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.